మనుషులు చిన్న అవసరం ఉంటే చాలు ఏదో రకంగా మోసం చేసే వ్యక్తులు చాలామంది వస్తున్నారు. ఒకవైపు సైబర్ నేరాలు జరుగుతున్నట్టు ఇటీవల విస్తృతంగా ఇటు ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ చేస్తుంది. అయితే ఆ అమాయకత్వం, ఆ పరిస్థితులు ఆసరాకు తీసుకొని చాలామంది మోసం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే విశాఖలోనే శ్రీనివాసరెడ్డి గారు అనే ఇతను రాజేంద్ర నగర్, సీతంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తిని కూడా ఒక రకంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేరుగా మాట్లాడినట్టు వాట్సాప్‌లో మాట్లాడారు. ఆయన రీతినే మాట్లాడుతున్న టోన్ మాత్రమే కాకుండా ఫోటోలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. అట్లాగే ఎలాగ మోసపోయారు అన్న విషయంపై శ్రీనివాసరెడ్డి గారితోనే మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఇష్యూ ఎట్లా జరిగింది సార్? అంటే మీరు అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు ఎట్లాగా అప్రోచ్ అయిన పరిస్థితి మీకొచ్చింది? అంటే సార్ నేనైతే మొన్న అంటే ఫేస్‌బుక్‌లోని పోస్ట్ చేశాను సార్. అంటే ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ ఉంది. వీఎల్టీ కోసం చాలా రోజులు బట్టి నేను ఇచ్చేస్తున్నాను. అయితే పార్క్ డెవలప్ అయితే నేను నా సమస్య కూడా పరిష్కారం అవుతదని చెప్పి మన సీఎం గారు నాలుగో తారీఖున ఏంటంటే మన 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి ఇదయిందనేసి నేను మన లోకేష్ గారికి ఈయనకి ట్యాగ్ చేశాను. పోస్ట్ చేశాను. పార్క్ డెవలప్ చేయాలనేసి చెప్పి. అయితే వెంటనే దీనికి సంబంధించి మరుసటి రోజే నాకు దేవినేని ఉమా గారి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆయన డీపీ, ఆయన పేరు కూడా వచ్చింది. వచ్చి "ఏటమ్మా లోకేష్ గారిని ఇలాగా నువ్వు బ్యాడ్‌గా ఇచ్చేసావంటే" "లేదు సార్, నేను పార్క్ డెవలప్ చేయమని పెట్టాను. అంతే తప్ప నేను తప్పుగా పెట్టలేదంటే" ఆయన అలా మాట్లాడుతూ మన పల్లా శ్రీనివాస్ గారి నెంబర్ పెట్టారు. ఆయనతో మాట్లాడమన్నారు. విష్ణుకుమార్ రాజు గారి నెంబర్ పెట్టారు. ఆయనతో మాట్లాడమన్నారు. ఆయనతో మాట్లాడాను కూడా విష్ణుకుమార్ రాజుతో. మాట్లాడితే నేను బిజీగా ఉన్నానని చెప్పి పెట్టేశారు ఆయన. అయితే "లేదమ్మా, ఇది ఇష్యూ పెద్దయ్యింది. లోకేష్ బాబు గారికి పక్కా విట్‌నెస్ కావాలి" అని చెప్పి విష్ణుకుమార్ రాజు గారితో నేను మాట్లాడి ఆయనతో చాట్ చేస్తాను అని చెప్పి ఆయనతో చాట్ చేసిన డిస్‌ప్లే మనకి స్క్రీన్‌షాట్‌లు పెట్టారు. కమిషనర్ గారితో, ఇతర గారితో చేసినవి కూడా పెట్టారు. అయితే ఆయన ఏమన్నారంటే, "అమ్మ నీ పని అయిపోద్ది. నువ్వేమి ఇదవ్వద్దు. కాకపోతే ఏం చేస్తావంటే నువ్వు 3 గంటలకు బంగ్లాకెళ్ళు. వెళ్ళి కమిషనర్‌ని అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడంటే, ఆయన్ని మనం ట్రాప్ చేయాలి. నువ్వు ఎంతో కొంత అమౌంట్ ఒక 80,000 ఫోన్‌పే చెయ్యి. ఆయన ఎవరిదో వాళ్ళ పిఏది పంపించాడు. పంపిస్తే నీ పని అయిపోయిన వెంటనే నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. ఆయన నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని చెప్పి డబ్బులు కూడా కొట్టించి వెంటనే ఆయన వీడియో కాల్ చేశాడండి. ఇలాగా డైరెక్ట్‌గా సీఎం దేవినేని ఉమా సెల్ నుండి డైరెక్ట్‌గా సీఎంఏ మాట్లాడినట్టు చేశాడు. వెంటనే ఆయన పెట్టిన ఒక 14 సెకండ్స్ మాట్లాడిన వెంటనే మళ్ళీ దేవినేని ఉమా మళ్ళీ సీఎం గారు మాట్లాడారు. మాట్లాడి నీ ప్రాబ్లం ఏంటి మొత్తం అంతా మాట్లాడి ఏదో రాజగోపాల్ ఏదో పేరు చెప్పారు. నీకు మార్నింగ్ రాజగోపాల్ గారు ఫోన్ చేస్తారు. నీ పని అయిపోద్ది. నువ్వు మంగళవారం మొత్తం మీ ఫ్యామిలీ అంతా నువ్వు సెక్రటరేట్కి అక్కడ రావాలి, మంగళగిరికి వచ్చి మళ్ళీ నువ్వు పెట్టిన పోస్ట్ని మీ ఫ్యామిలీ ఫోటో పెట్టి నాకు ఇలా న్యాయం జరిగిందని పెట్టాలనేసి నంబర్కి అడిగండి. నేను మరి డబ్బులు పంపిస్తాను. ఇప్పుడు నేనేలాగా అంటే అంత నాలెడ్జ్ ఉన్న నేనేలాగైతే తక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటో మరి నాకు అర్థం కావట్లే. జనరల్‌గా మీరు మోసపోయినట్టు ఎప్పుడు తెలిసింది సార్ ఎట్లాగా? అంటే జనరల్‌గా కమిషనర్ గారిని ట్రాప్ చేస్తారు అట్లా అని చెప్తే జనరల్‌గా నమ్మకూడదు కదా! కానీ నమ్మొచ్చు. అంటే మీ తాలూకా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదని. అట్లాంటి ఆశతోనే అట్లా వెళ్లారా? లేకపోతే ఇంకా ఆయన మాటల్లో ఏమైనా మిమ్మల్ని మెస్మరైజ్ చేసినట్టు అనిపిస్తుందా? అంటే ఆయన మాటలు అలాగే ఉన్నాయి. స్క్రీన్ షాట్ పెట్టాడండి. అది కూడా కమిషనర్ నెంబరే మళ్ళీని. ఎమ్మెల్యే నెంబర్‌తో పెట్టాడు. కమిషనర్ నెంబర్‌తో చాట్ చేశాడు. కమిషనర్ ఆయనతో చాట్ చేసినట్టు నాకు పెట్టాడు. అవన్నీ నా సెల్‌లో ఉన్నాయి. అన్నీ స్క్రీన్ షాట్ పెట్టాడు. అందుకే నమ్మాను నేను. లేదంటే అంత బేగా నేను నమ్మను. ఓకే. ఎప్పుడు సార్ మోసపోయినట్టు తెలిసి ఏం చేశారు నెక్స్ట్? నెక్స్ట్ వెంటనే సైబర్ క్రైమ్‌కెళ్ళి కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. 108 2026 కట్టి మరి వాళ్ళ ఎంక్వైరీ అయితే వాళ్ళు చేస్తున్నారు. మరి చూడాలి సార్. ఓకే. అంటే మీరు పోలీసుల్ని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ అతని కాంటాక్ట్‌లోకి ఏమైనా వచ్చారా? ఏం జరిగిందండి? లేదు సార్. నేను మన స్టేషన్‌లో ఉంటుండగే 4:30కి మొత్తం డిస్‌ప్లే అంతా మారిపోయింది.
ముందు దేవినేని ఉమా డీపీ కనిపించేది, సడన్గా మారిపోయింది. మారిపోయిన వెంటనే ఇంకా ఇప్పుడు స్టేషన్లో ఉంటుండగా కూడా, సిఏ గారు ఉంటుండగా కూడా ఆడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కమిషనర్ దగ్గరికి వెళ్ళండి 3 గంటలకి అని చెప్పాడు. అయితే అప్పటికి కూడా అంటే సిపి మన కమిషనర్ మన సిఏ గారు కూడా ఒక ఏదో లింక్ ఏదో పంపించారు. మరి అది ఆడు ఓపెన్ చేయలేదు ఆడు. అంతా విన్న తర్వాత మీరు పబ్లిక్ చాలామంది, నాకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఇంకొందరికి ఉంటాయి, ఇట్లా గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి, ఎమ్మెల్యేలని లేకపోతే కమిషనర్ని ఇట్లాగా అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు పబ్లిక్? పబ్లిక్ అంటే ఇప్పుడు నాలాటోడే మోసపోయాడంటే నాకు తెలిసి ఇంకా ఎంతమంది ఇప్పుడు రైతులు అవ్వచ్చు, చాలామంది ఎంతోమంది గ్రీవెన్స్ కార్డులకి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు నేను పెట్టిన ఫేస్బుక్ మెసేజ్ ద్వారా నన్ను ట్రాప్ చేశాడు. అంటే ఇలా చాలామంది పెడుతుంటారు, కానీ అలాగా ఎంతోమందిని ట్రాప్ చేస్తాడు వీడు నాకు తెలిసి. కానీ దయచేసి అలాగ ఎవరు మోసపోకూడదనేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ప్రెస్ ద్వారా అందరికి తెలియజేయాలని పెడుతున్నాను. అది మనం చూస్తున్న ఈ శ్రీనివాసరెడ్డి గారు ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. వారి పూర్వీకుల నుంచి వచ్చిన ల్యాండ్కి సంబంధించి చిన్న సమస్య ఉంది. దాంట్లో భాగంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్కి అప్లై చేశారు. ఆఖరి దశలో ఇది ఆగిపోయింది. ఈ అంశంపై ఆయన 2 ఏళ్ళు ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా తన పని పూర్తవుతుందన్న ఆశతో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఎవరైతే ఇది ఫ్రాడ్ చేస్తున్నారో, ఆన్లైన్ ఫ్రాడ్, అట్లాగే దీనికి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వారు ఒక రకంగా టెక్నాలజీ ఉపయోగించి ఈ రకంగా మోసం చేశారు. చివరికి ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగికి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అట్లాగే దేవినేని ఉమా మాజీ మంత్రి కూడా మాట్లాడారు. వారు మాట్లాడినట్టే వారి డీపీ, అట్లాగే వారికి సంబంధించిన వాయిస్, ఫొటోస్ ఇట్లాంటివన్నీ వచ్చాయి. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు, కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పోలీసులు చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా మరింత నమ్మే రీతిన ఈ టెక్నాలజీ ఉపయోగించి ఈ మోసం చేసిన పరిస్థితి ఉంది. ఈ దశలో శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇతరులు ఇట్లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వచ్చు, కానీ ఇట్లాంటి డబ్బులు ఇవ్వడం, ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉండడంతో కొంత జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంశంపై కూడా దృష్టి పెట్టి లోతుగా విచారణ కొనసాగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. ఓకే ఓకే అమ్మా, అదే ఏదో ఉంటే పెద్దవాడు చిన్నవాడు అని చెప్పి కాల్ చేస్తాను నీకు. సార్ సార్ చెప్పమ్మా, ఏంటొస్తున్నాయి ప్రాబ్లం ఏంటది? ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ మేమే లేఅవుట్ వేసి పార్క్ వదిలాం సార్. ఆ పార్క్ పక్కనే నా ల్యాండ్ కూడా ఉంది సార్. దానికి ఆనుకొని ఉండడం వల్ల నాకు ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. మా మీద ఒకటే సార్. అయితే మొన్న ఎప్రూవల్ కూడా అయిపోతే లాస్ట్లోని కార్పొరేటర్లు కొంతమంది నాకు డెవలప్మెంట్కి అడిగితే నేను ఇవ్వలేదనేసి నాది BLT కూడా క్యాన్సిల్ చేయించారు సార్ సంపద కమిషనర్ గారు. ఎవరు చేస్తారో అది నీకు? క్యాన్సిలేషన్ ఎవరు చేస్తారో అది నీకు? ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏం తెలియదు సార్. అదే రోజు వచ్చారు, ఆ రోజే వచ్చి దాన్ని రిజెక్ట్ చేశారు. కితన్గా ఎవరు మా ఇక్కడ ఉన్నది ఎవరు? ఇప్పుడు కితన్గా రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యా. ఓకే, అదే అతను తెలియాలి కదా, అన్ని తెలియాలి కదా, మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్స్ గ్రాంట్ అయితేనే కదా అక్కడ వరకు వెళ్ళేది. అవును సార్, అదే చూసుకోకుండా ఆయన గవర్నమెంట్ కొంచెం మిస్లీడింగ్ చేశారు. అట్లా చేస్తారు మరి. చేస్తాడు అతను. విష్ణుకుమార్ రాజు గారు కూడా అంటే కార్పొరేట్లకి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఆయన నేను 2-3 సార్లు కలిసాను కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఆయన. అదే మనకి